మా వంటగదిలో ఈ రోజు తాలింపు వేరుశెనగ గుళ్ళు ఎలా చేయాలో చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు: వేరుశెనగ గుళ్ళు 1 కప్పు, రుచికి తగినంత పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఆయిల్ 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఒక 2-3 గంటల ముందు వేరుశెనగ గుళ్ళు నానబెట్టాలి. వీటిని కుక్కర్లో వేసి ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకొని వీటిని ఉడికించుకుందాం. ఒక 2-3 విజిల్స్ వస్తే ఉడికిపోతాయి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి పోయేంత వరకు ఆగి అప్పుడు మూత తీయాలి. ఇవో వేరుశెనగ గుళ్ళు ఉడికాయి కాబట్టి వీటిని తాలింపు వేసుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఒకసారి వేపి ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న వేరుశెనగ గుళ్ళు వేసి బాగా కలుపుదాం. అంతే, తాలింపు వేరుశెనగలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇలా తయారైన దాన్ని ఓ బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. ఎంతో రుచిగాను సింపుల్గా అయిపోయే తాలింపు వేరుశెనగ గుళ్ళు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.